వాళ్ళు కాళేశ్వరం పేరుతోటి దోపిడీ చేసిరనేది దేశానికి అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి వాళ్ళ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం పదే పదే విమర్శలు చేసి ఆ విమర్శలను పబ్లిక్ లో పంపిస్తే నమ్ముతారని అనుకుంటారు. అది వాస్తవాలు ఏంటిది అనేది తెలియజేస్తూనే ఉన్నారు. 1,500,000 అనేది అక్కడ ఆ చర్చనే లేదు. కాకపోతే మూసీ నది మూలంగా 2 రకాల నష్టాలు ఉన్నాయి. మూసి ఎప్పుడు ప్రవహిస్తుందో ఒకప్పుడు ప్రవహించి ఊర్లు మునిగిపోతా ఉన్నాయి. అదే కాకుండా మీరు కూడా చూడండి, ఎక్కడైనా ఈవెన్ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ములుగు కానీ అక్రమంగా గత 10 ఏళ్లలో విపరీతంగా కట్టడాలు పెరిగినాయి. గత ప్రభుత్వమే చెప్పింది ఎట్లా అంటే అట్లా మీరు అప్లికేషన్ పెట్టండి మేము పర్మిషన్ ఇస్తామని. ఓ గ్రౌండ్ రియాలిటీ లేదు, క్షేత్రస్థాయి పరిశీలనలో ఇచ్చేసారు. దాంట్లో మూసీ నది ఎంబటి కూడా పబ్లిక్ అంటే ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. ఆ పొలిటికల్ లీడర్స్ అక్కడ కట్టడాలు కట్టుకొని రెంట్లకు ఇచ్చుకున్నారు. ఇవాళ వాళ్ళే దాన్ని పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. పేదవాళ్ళ డిమాండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు వింటారు. ఖచ్చితంగా వాళ్లకు మరి ఉపాధి కల్పించాలి, వాళ్ళకు ఒక స్థిర నివాసం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. మీరు మొన్న చూసిరు ఖమ్మంలో వాగులో ఉడ్డెంబటే మన మహబాద్లో కానీ ఎక్కడే కానీ మొత్తం సిటీలలో మనం సిటీ పెరుగుతుంది అనుకుంటున్నాం, కానీ సహజత్వాన్ని కోల్పోయి పెరిగేటువంటి సిటీలు మన కరీంనగర్ మునిగింది, వరంగల్ మునిగింది, హైదరాబాద్ 2 ఏళ్ల కింద ఎంత వరదలు వచ్చినా మీరు మర్చిపోయారు. అట్లాంటివన్నీ కూడా మరి ఎట్లా మనము పునరుద్ధరించి అంటే వాటిని రాకుండా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మంచి ఇల్లు కట్టుకుంటారు, సక్రమమైనటువంటి అన్ని అధికారాలు అన్ని పర్మిషన్స్ తోటి ఇల్లు కట్టుకుంటారు. ఎవరో అక్రమంగా లేదా బెదిరింపులతోటి లేదా పైరవి చేసుకొని వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ చెరువులలో మీరు చూసారు, ఒక ఇల్లు అయితే చెరువులనే ఉంది, మొన్న ఎవరిదో హైదరాబాద్ అనుకుంటా, చెరువులో నీళ్లు ఇంతేందుకు కామారెడ్డి పోయే దారిలో నేను మొన్న ఆదిలాబాద్ పోతుండే చూసిన డబల్ బెడ్రూమ్లను కూడా చెరువులనే కట్టించారు. మీరు చూడండి ఆ టోల్ గేట్ దగ్గర కామారెడ్డికి దగ్గర. అంటే గత ప్రభుత్వం అట్లా చేసి ఈరోజు వాళ్ళే అన్నారు 70 ఏళ్లలో విధ్వంసం జరిగింది, మేము మొత్తం పునరుద్ధరిస్తామని చెప్పి విడిగా పర్మిషన్లు ఇచ్చి మరి బిల్డర్లను లేకుంటే మధ్య దళారులను ఎంకరేజ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. నేచురల్ గా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు నష్టం చేయాలని మా ప్రభుత్వ ఉద్దేశం కాదు, వాళ్ళకి అన్ని లాభం చేయాలని చూస్తాం. కాకపోతే దళారీలు ఎంటర్ అయిన మీ ఛానల్ ద్వారా నేను ఆ మూసీ నది డెవలప్మెంట్ అథారిటీకి కానీ హైడ్రాక్ కానీ తెలియజేస్తున్నాను. దీంట్లో ఎవరు తెలిసి చేశారో ఎవరు తెలియక చేశారు అనేది తీయాలి. ఇలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అనేది వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు, మంచిగా రెంట్లకు ఇస్తారు, మళ్ళీ అడ్డం పెట్టి చేస్తారు. ఇంకోటి ఏదంటే ఎంత ఘోరం అంటే ఇష్టానుసారంగా తిట్టిస్తాను. కొంత టీవీలకు కానీ లేదా సోషల్ మీడియాకు కానీ కొన్ని ఆంక్షలు ఉంటాయి. తిట్టించి వాళ్ళ ప్రభుత్వం మీద మాట్లాడితే ఓకే, ప్రభుత్వంలో ఉన్న బిడ్డల్ని కొడుకుల్ని అట్లా తిట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్, దాన్ని వీళ్ళు డిస్ప్లే చేస్తా ఉన్నారు పని కట్టుకొని. అయ్యా మీరు ఇక్కడ ఎందుకు, ఎంత దూరం ఎందుకు, మిడ్ మానేరా మొన్ననే తేలినాయి ఊర్లు వస్తే వాళ్ళ ఆనవాళ్ళ దగ్గరకు వచ్చి ఏడ్చిండ్రు. ఇవాళ వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉంటే మనం పోయి ముంచినాం, వాళ్ళేమి మీరు పోయి ముంచిర్రు ఆ రోజు ఏది మిడ్ మానేర్ కాడ. అదే వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉంటే మల్లన్న సాగర్ పేరుతోటి మీరు పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం ముంచింది వాళ్ళను. అదే విధంగా మరి భువనగిరి కాడ ఏదో రాష్ట్రపతులు లేకుంటే ఫ్లైఓవర్ కావాలని 100 ఇళ్లను ఖాళీ చేయించారు. 100 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళను మేము తొలగించేది అక్రమ కట్టడాలను. అక్రమంలో ఉన్నా కూడా పేదవాళ్ళు అయితే వాళ్ళ పట్ల కన్సర్న్ తో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి గత ప్రభుత్వం కూల్చండి తేల్చండి అన్న వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మీరు ఉన్నప్పుడేమో కూల్చేయచ్చు, మాట్లాడితే వాళ్ళను బందోబస్తు పెట్టి విపరీతంగా చేసి వాళ్ళ మొసలి కన్నీరు గడుస్తున్నారు హరీష్ రావు, కేటీఆర్. అయ్యా మిడ్ మానేరు రండి, లేకుంటే మల్లన్న సాగర్ రండి. మరి ఇవన్నీ మీరు ముంచినప్పుడు వాళ్ళని ఎంత బలవంతంగా చేసారు. వాళ్ళ ఊర్లలోకి మనం వెళ్ళినాం, మీరు వెళ్ళారు, వాళ్ళ ఊర్లలోకి మీరు వెళ్ళి ముంచిర్రు. కానీ ఇక్కడ ఉన్న నాలాల మీద ఉన్న చెరువుల మీదకి వచ్చి మరి అక్రమ కట్టడాలు జరిగితే వాటి మీద ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళను సెటిల్ చేస్తూ యాక్షన్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ పాపం చేయనటువంటి వాళ్ళు, ఏ ఆక్రమణ లేనటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు మునిగిపోవాలి చెప్పండి. ఇప్పుడు కొంతమంది హైదరాబాద్ అంటారు, అరే నేను ఇది 3 కోట్లు పెట్టి కట్టుకున్నా కానీ వరద వచ్చి నా ఇల్లు మునిగింది. వరద ఎట్లా పోయే నీళ్లు అట్లా పోవాలి, ఏ వాగెంబడి పోయే నీళ్ళు ఆ వాగెంబడి పోవాలి. అవన్నీ ఎక్కడికక్కడ అడ్డుకట్టలేసారు, మరి అది నష్టం కదా. కాబట్టి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పేదల పట్ల అదే విధంగా చిన్న సన్నకారు ప్రజల పట్ల అభిమానంతో కన్సర్న్ తో ఉన్నారు. కానీ పదే ఆయనను తిట్టించి ఆయన కుటుంబాన్ని తిట్టించు ఇది ఎంతవరకు క్షేమకరం కాదు. ప్రజలారా ఆలోచించండి.
గత 10 సంవత్సరాలు విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇలా ముసలి కన్నీరు గారుస్తున్నారు. నిజంగా మీరు మంచిగా చేస్తుంటే 10 ఏళ్లలో ఈ అక్రమ కట్టడాలు ఇంత విచ్చలవిడిగా ఉండేది కాదు. దానికంతా కూడా బీఆర్ఎస్ నాయకత్వం కారణం. ముందుగాల హైడ్రా గాని, మూసీ నది అథారిటీ గాని ఎవరెవరు ఈ కట్టడాలలో లీడర్లు ఉన్నారో వాళ్ళే ఫస్ట్ తీయాలని కూడా మేము కోరుతా ఉన్నాం.